రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక హైదరాబాద్ చందనగర్ లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెలరీ షాప్ లో దుండగులు కాల్పులకు తెగబడ్డాడు. దుండగుల కాల్పుల్లో సిబ్బందికి గాయాలయ్యాయి. షాప్ తెరిచిన 5 నిమిషాల్లోనే లోపలికి ప్రవేశించిన 6 దుండగులు సిబ్బందిని బెదిరించారు. ఆపై 2 రౌండ్లు కాల్పులు జరిపారు. డిప్యూటీ మేనేజర్ పై కాల్పులు జరపడంతో ఆయన గాయపడ్డారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మరి కాల్పులకు తెగబడ్డ దుండగులు ఎవరు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? చందానగర్ లో కాల్పుల కలపలం జరిగింది. ఖజానా జ్యువెలర్స్ లో కాల్పులు తెగబడినటువంటి దుండగులు జ్యువెలర్స్ లో పనిచేసేటువంటి సిబ్బందిపై బుల్లెట్ గాయాలు చేసి అక్కడి నుంచి పారిపోయారు. జ్యువెలరీ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మేనేజర్ సతీష్ తో పాటు డిప్యూటీ మేనేజర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికి చందానగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఖజానా జ్యువెలర్స్ లో గంట బెదిరించినటువంటి వాళ్ళు లాకర్ కీస్ అడిగి దాడి చేసినటువంటి పరిస్థితి. దాంట్లో హైదరాబాద్ సంబంధించినటువంటి గ్యాంగ్ గా అనుమానిస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్ పై కూడా కాల్పులు జరిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించినటువంటి కాల్స్ పగలగొట్టినటువంటి గ్యాంగు దాడులకు సైతం పాల్పడినట్టుగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతానికి లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. మొత్తం 6 మంది గ్యాంగ్ సభ్యులు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఒక వెహికల్ లో వచ్చారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా బుల్లెట్ వదిలి వాటిని ధ్వంసం చేశారు. జిల్లా సరిహద్దులో ప్రస్తుతానికి పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దాడి చేసి అక్కడి నుంచి నేరుగా జహీరాబాద్ రూట్ వైపు పారిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంతవరకు దాంట్లో ఏం పోయింది అనేటువంటి సమాచారం అయితే లేదు. ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. 10 బృందాలుగా విడిపోయినటువంటి మొత్తం పోలీసు బృందాలు అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో ఇట్లా అవుట్స్కట్స్ లో జరగడం ఇది మొదటిసారి. ఎందుకంటే ఇంత గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జ్యువెలరీ షాప్ లో సిటీ అవుట్స్కట్స్ లో ఇట్లాంటి దాడి చేసినటువంటి ఇన్సిడెంట్ లేవు. కానీ ముందు నుంచి కూడా దీన్ని ఎవరైతే పక్కాగా రెక్కి నిర్వహించారో ఆ రెక్కి నిర్వహించినటువంటి గ్యాంగ్ అని చెప్తా ఉన్నారు. కొంత పోలీసుల రెగ్యులర్ పెట్రోలింగ్ తగ్గిపోవడం, ఎక్కడికక్కడ పోలీసులు దీనికి సంబంధించినటువంటి వారిని పట్టించుకోకపోవడం, రెగ్యులర్ గా ఇది అవుట్స్కట్స్ లో ఉంది కాబట్టి దోచుకుంటే ఇక్కడ నుంచి ఓవరాల్ మీదుగా పారిపోవడానికి సులువుగా ఉంటుంది అనేటువంటి గ్యాంగ్ ప్రస్తుతానికైతే ఈ దాడికి పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. ఈ గ్యాంగ్ బీహార్ నుంచి వచ్చిందా లేదంటే మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి గ్యాంగ్ అనేటువంటిది ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. సీసీ కెమెరాలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి కాబట్టి దీంట్లో ఇంకా వారికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ ఒకటే ఆధారాలు దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది. మేనేజర్ పరిస్థితి విషమంగా ఉంది. చందానగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిప్యూటీ మేనేజర్ కాళ్ల పైన షూట్ చేశారు. ఆయనపై 2 రౌండ్లు, అదేవిధంగా మేనేజర్ పైన 2 రౌండ్లు, ఇక సీసీ కెమెరాల పైన 2 రౌండ్లు కాల్పులు జరిగి పారిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. జిల్లా సరిహద్దులతో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్ చేశారు. వీళ్ళు ఎక్కడికి పారిపోకుండా చూసేందుకు ఓవరాల్ మీదుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జహీరాబాద్ వైపు వెళ్ళినట్టుగా గ్యాంగ్ సంబంధించినటువంటి సభ్యులను అటువైపు వెళ్ళినట్టుగా పోలీసులకు అనుమానం ఉంది. ప్రస్తుతానికైతే దీని సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు మరి కాసేపట్లో మనకు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భాస్కర్. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. చందానగర్ లో భారీ దోపిడీ జరిగింది. ఖజానా జ్యువెలరీ షాప్ లో దొంగతనానికి పాల్పడ్డారు 6 దుండగులు. షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే లోపలికి చొరబడిన దొంగలు 2 రౌండ్ల కాల్పులు జరిపారు. డిప్యూటీ మేనేజర్ కాలు మీద గన్తో కాల్చారు. మరో రౌండ్ సీసీ కెమెరా మీదకి కాల్చారు. సిబ్బందిని బెదిరించి అందిన కాడికి దోచుకెళ్లారు. దొంగల ముఠా జహీరాబాద్ వైపు పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. దాంతో జిల్లాల సరిహద్దుల్లో పోలీసులను అప్రమత్తం చేశారు హైదరాబాద్ పోలీసులు.